ఫ్రెండ్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే కంపల్సరీగా డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఫార్మేట్ ఏముండాలి, డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ డేట్ ఏముండాలి, ఏ డాక్యుమెంట్స్లో మీకు మ్యాండేటరీ కాదు, ఏది కంపల్సరీగా ఉంటేనే కౌన్సిలింగ్ అలౌ చేస్తారనేది మీకు వన్ బై వన్ కంప్లీట్ డాక్యుమెంట్ లిస్ట్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోండి. ఏ ఒక్కటి మిస్ అయినా కౌన్సిలింగ్లో మీకు సీట్ మిస్ అవుతుంది. అనవసరంగా ఎవరు లాస్ అవ్వద్దు. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చెప్తాను మీకు. సో మనకు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏ కాలేజీలో సీట్ వస్తే బాగుంటుంది, ఎవరికి ఎలా సీట్ వచ్చింది, ఎంత లాస్ట్ ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది అనేది ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి అవి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు మెంటర్షిప్ కావాలంటే వాట్సాప్ నెంబర్ 6309410931. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించండి. ఓన్లీ పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. యూపీఐ ఐడి వే టు ఎవ్రీథింగ్ @OKSBI, లేదంటే మీకు ఇక్కడ స్కాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఓన్లీ టీఎస్ఆర్ ఏపీ ఎంసెట్ అయితే 1250 రూపీస్. బోత్ ఏపీ అండ్ టీఎస్ అయితే కనుక రెండు స్టేట్కి సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ కావాలంటే 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మెంటర్షిప్ అయితే తీసుకోవచ్చు. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి మీకు కంప్లీట్ గైడెన్స్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, డాక్యుమెంట్స్ టైంలో మీకు ప్రాబ్లం వస్తే ఎలా చెక్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ టైంలో ఎలా డిసిషన్ తీసుకోవాలి, ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ గైడెన్స్ 1 to 1. సో ఇంకా డాక్యుమెంట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వన్, టీఎస్ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్. సో ఇక్కడ ర్యాంక్ కార్డ్ అనగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రిజల్ట్స్ ఇప్పుడు మీరు డిఫరెంట్ సైట్లలో చూస్తారు, ఈనాడు, సాక్షి అని, వే టు న్యూస్ అని. కానీ మీకు ఇప్పుడు అర్జెంటుగా ర్యాంక్ కార్డ్ రాకపోయినా వెబ్సైట్ ఫ్రీ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్ తీసుకెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది కౌన్సిలింగ్ టైంకి వచ్చిన తర్వాత మేము ర్యాంక్ కార్డ్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేయలేదు, ఇప్పుడు లింక్ లేదని చెప్తారు. కాబట్టి మీరు ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సరే కంపల్సరీ సైట్ ఫ్రీగా ఉన్నప్పుడు ర్యాంక్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టీఎస్ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ మిస్టేక్ ఉంటే అప్డేట్ చేసుకోండి. కౌన్సిలింగ్ టైం వరకు మీకు అప్డేట్ అయిన ఆధార్ కార్డు వస్తే అప్డేట్ ఆధార్ కార్డు చూపించవచ్చు. లేదు అంటే కనుక మీకు అప్డేట్ సంబంధించిన స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ ఇచ్చినా కానీ అలో చేస్తారు. కానీ కంపల్సరీగా ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేసుకోండి. ఎస్ఎస్సి మెమో, మీ ఇంటర్ షార్ట్ మెమో అయినా లాంగ్ మెమో అయినా అలో చేస్తారు. ఇంటర్ టీసీ అనేది ఇప్పుడు మ్యాండేటరీ కాదు. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుతారు కదా, కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యే టైంలో మీరు ఇస్తే సరిపోతుంది. టీసీ అనేది ఇప్పుడు నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ మీకు 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. బోనఫైడ్ అయినా స్టడీ సర్టిఫికేట్ అన్న ఒకటే. ఇక్కడ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మీకు 6th నుంచి 10th వరకు ఒక బోనఫైడ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వేరే కాలేజీలో చదివితే అక్కడ ఒక బోనఫైడ్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో చదివితే అక్కడ ఒక బోనఫైడ్ ఉంటుంది. లేదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే కాలేజీలో చదివితే ఒకటే బోనఫైడ్ ఉంటుంది. సో మీకు ఇండివిజువల్గా డిఫరెంట్ క్లాసెస్, ఇప్పుడు సపోజ్ 6th to 8th క్లాస్ ఒక స్కూల్లో చదివితే ఒక బోనఫైడ్ వస్తుంది. 9th నుంచి 10th వరకు చదివితే ఇక్కడ ఒక బోనఫైడ్ వస్తుంది. మీరు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు చదివినా కంబైన్డ్గా అన్నీ కలిపేసి చూసుకుంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. బోనఫైడ్ అన్నా మనకు స్టడీ సర్టిఫికేట్ అన్నా రెండు సేమ్. క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని క్యాస్ట్ సంబంధించిన స్టూడెంట్స్ ఏబిసిడి అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్న ప్రాబ్లం లేదు, అది న్యూగా రెన్యువల్ చేసుకోవాలనేది అయితే రూల్ ఏమీ లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఎప్పుడైనా ఓకే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరికైతే ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది డేటు మీకు 1st జనవరి 2024 తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడేట్ అవుతుంది. మీరు 31st 2023 డిసెంబర్లో తీసుకున్నా కానీ ఆ సర్టిఫికేట్ మళ్ళీ వెళ్ళి రెన్యువల్ చేయించుకోండి. రెన్యువల్ చేసిన సర్టిఫికేటు మీకు సర్టిఫికేట్లో డేట్ అనేది 1/1/2024 తర్వాత
మెన్షన్ చేసి ఉంటేనే మీకు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఇవ్వరు, ఫీ రింబర్స్మెంట్ కోల్పోతారు. కాబట్టి లేని స్టూడెంట్స్ ఇప్పుడు రెడీ చేసుకోండి, రెన్యువల్ కావాలంటే రెన్యువల్ చేసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ అంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఓసీ స్టూడెంట్స్కి మాత్రం ఉంటుంది. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటుందో మీరు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది 1/4/2023 తర్వాత తీసిందే వ్యాలిడేట్ అవుతుంది. మీరు మార్చి 2024లో మేము సర్టిఫికేట్ తీసుకున్నామన్నా కూడా దాని వ్యాలిడిటీ యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా 1 April 2024 తర్వాత తీసింది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మనకు ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ ఎవరైతే ఉంటారో మీకు సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది. మీ ర్యాంక్ ఎక్కువ వచ్చినా కానీ ఈ రిజర్వేషన్ బేస్ చేసుకుని టాప్ కాలేజీలో సీట్స్ అయితే వస్తాయి. వెరీ ఇంపార్టెంట్, మైనారిటీ స్టూడెంట్స్, మీరు ముస్లిం కానీ క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్ అయి ఉంటే మీకు 10th క్లాస్ టీసీలో ఒరిజినల్ అయినా జిరాక్స్ అయినా సరే 10th క్లాస్ టీసీలో ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీ అని మెన్షన్ చేసి ఉండాలి. ఒకవేళ మెన్షన్ చేసి ఉండకపోయినా మీరు మైనారిటీ స్టూడెంట్స్ అయితే కనుక మీ స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ స్కూల్కి వెళ్ళి నాకు మైనారిటీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్తే స్కూల్ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ లేదా ఏపీ స్టూడెంట్స్ టీహెచ్ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు 10 years రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదు మదర్ అండ్ ఫాదర్ జాబ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్నీ ఉండి దాని యొక్క డేట్స్ మీకు చెప్పినట్టుగా డేట్ ప్రకారం ఉంటే మీకు కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి రెడీ చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్కి వెళ్ళే టైంలో మీకు ఒరిజినల్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అనగానే ఇవి ఒరిజినల్ జిరాక్స్ అని మళ్ళీ అడుగుతుంటారు. కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ ప్లస్ 2 sets జిరాక్స్ కాపీస్ ఉండాలి, ప్రతి కాపీ. అంటే మీకు ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంది అంటే కనుక ఇప్పుడు ఎస్ఎస్సి మెమో ఉంది, ఒరిజినల్ మీకు మెమో ఉంటుంది. దీన్ని 2 sets జిరాక్స్ కాపీస్ మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కౌన్సిలింగ్ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో 2 sets అవసరం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈచ్ కాపీ 4 copies జిరాక్స్ చేసి పెట్టుకోండి, మీకు మళ్ళీ అవసరం ఉంటాయి కాబట్టి. మరి ఇక్కడ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఒరిజినల్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. మీకు వెబ్సైట్ నుంచి ప్రింట్ తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ అయినా సరిపోతుంది, జిరాక్స్ కలర్ అనే అవసరం లేదు. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్నే జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి అండ్ జిరాక్స్ కాపీస్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ వెళ్ళే టైంలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇవి ఆర్డర్లో ఉండమని చెప్తారు కంపల్సరీగా. మీరు ఆర్డర్లో సెట్ చేయకపోతే మీకు ఇది ఆర్డర్ సెట్ చేసుకొని రాదా, మీకోసం మేము అన్ని ఆర్డర్లో సెట్ చేయాలని చెప్తూ మళ్ళీ అలా కూడా అంటూ ఉంటారు కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్తో. కాబట్టి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ డేట్ ప్రకారం ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ సెట్స్తో పాటు కంప్లీట్గా ఈ ఆర్డర్లో అందరూ అరేంజ్ చేసి ఒక పిన్ చేసి పెట్టుకోండి, మీకే యూస్ఫుల్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ అయిపోతాయి. థ్యాంక్ యూ.